ప్రభు నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటం దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమై ఉన్నందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి చక్కటి జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించి తన యొక్క ప్రేమను మన పట్ల ఆయన విడువక చూపిస్తున్న ఆ విధానాన్ని బట్టి, ఈ విధానం బట్టి మనం దేవునికి వందనాలు స్తోత్రం చెల్లించుకోవాలి. సోదరుడా, తెగులు గురించి ఎంతగానో మేము వింటున్నాం. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ అంటే ఆత్మీయంగా మీరు దాన్ని అన్వయించుకోకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. అంచె దినాలు భయపెట్టడం కాదు, ఉన్న మాటలు చెప్తున్నారు కదా. యెషయా గ్రంథం 26:20 వచనం కూడా, అంటే నేను మర్చిపోయి నాకు తెలియదు కానీ ఒక చదివితే వచ్చింది ఆ మాట, ఎవరో చెప్పిన మాట. 26:21 యెషయా గ్రంథం 26:21. నువ్వు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీ తలుపులు వేసుకుని ఉగ్రత తీరిపో వరకు దాగి. ఇంత విషయం ఉగ్రత తీరే వరకు కూడా లాక్ యువర్ సెల్ఫ్. అరే గవర్నమెంట్ చెప్తుంది, మొత్తం ప్రపంచమంతా కోడే కూస్తున్నది. లాక్ యువర్ సెల్ఫ్. లోపల బంధించుకోండి, బయటికి రావద్దు, లోపల బంధించుకోండి ఈ తెగులు తీరే వరకు. ఎక్కడిదే మాటలు బ్రదర్, ఎక్కడి మాటలు మీరే ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో అంత క్లియర్గా రాయబడిన మాటలు అవి. 26వ అధ్యాయం 21వ వచనం. అమ్మా 26వ అధ్యాయం 21వ వచనం. అంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నా ఇంకా సిగ్గు లేకుండా మన జీవితాన్ని మనం ఇంకా ఏదో ఉందని చెప్పి మనము పాకులాడటం ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఏమీ లేదు సహోదరుడా, తర్వాత నువ్వు మోసపోతావు. ఇది అంచె దినాలు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఆ వైరస్ సంబంధించింది కదా. ఆ వైరస్ అనే మాట జ్ఞాపకం చేశాను. ఇది బయట జీవితంలో వాళ్ళతో ఎప్పుడైతే మనము కన్నీటి జీవితం లేకపోతే సహోదరుడా, ఆ బయట వైరస్ మనకు వచ్చేస్తుంది, బయట నుంచి వచ్చేది. అంటే స్నేహితులు కావచ్చు, బంధువులే కావచ్చు, ఇంకా ఏదైనా లోకమే కావచ్చు, ఏదైనా ఎక్కడి నుంచి వాళ్ళది మనకేంటమ్మా ఆ కాంటాక్ట్ కంపల్సరీగా వస్తుంది. దానివల్ల వైరస్ వచ్చేస్తుంది. ఏం వైరస్? నీలో కోపము, నీలో ఇవన్నీ కోపము, ఈ బ్యాడ్ క్యారెక్టర్స్, ఇది కోపము, ద్వేషం, ఈర్ష్య, ఇదండి నేను బాగినది. మీ శరీరాశలు అంటే నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మము, ఇవన్నీ కోపము, ద్వేషము, అల్లరితో కూడిన ఆటపోట్లు, ఇవన్నీ కూడా ఏంటమ్మా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడి నుంచి వస్తున్నాయి. బికాజ్ యూ హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్. వాటితో మనము ఆత్మీయ అంటే మానసికంగానో తలంపులను లేకపోతే ఫిజికల్గా కానీ వాళ్ళతో ఏం చేస్తున్నాం, మనము కాంటాక్ట్ పెంచుకుంటున్నాం. ఆ వైరస్ అనేది మనకి వస్తుంది. రాదు అనడానికి ఛాన్స్ లేదు. ఆల్రెడీ వచ్చింది, ఇంకా అది ఏంటమ్మా ఇంకా పెరిగిపోతున్నది. దాని నుంచి మనం బయటపడాలంటే కేవలం అంతే కన్నీటి జీవితం సహోదరు. కన్నీటి జీవితం లేకపోతే ఎటువంటి పరిస్థితులు రావు. నీవు కార్చే కన్నీళ్ళు కాదు, నీవు కార్చే కన్నీళ్ళు అదేంటమ్మా, అది నీకు తెలిసిపోతుంది. ఏంటంటే అది దాని మీద ఏదో బాధతో, ఏదో నొప్పితో, ఏదో లేదనో, ఏదో కష్టం వచ్చిందనో దీవెని కన్నీళ్ళు వస్తుంది. దాని గురించి కన్నీళ్ళు కావమ్మా, అది ఆ కన్నీరే కాదు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ కదా. అదే సార్ నువ్వు అదే మాట్లాడుతున్నావు. ఏంటమ్మా మరి ఈ వైరస్ వచ్చింది మదర్, ఏంటి ఈ వైరస్, ఏం తెలుసుకుంటావు నువ్వు? ఏముంది, దేని ఇక వచ్చేది వస్తూనే ఉంటుంది, ఇదేం పట్టించుకోకుండా పోతే ఏంటమ్మా ఒక ఆన్సర్. ఏంటమ్మా వచ్చేది ఎలాగ వస్తుంది, వచ్చేది ఎలా నేనంతా ఎట్లున్నా వస్తూనే ఉంది, ఇక నేను పట్టించుకోకుండా వస్తే వచ్చింది. అటువంటి ఒక ధీమాలో ఉన్న మనుషులు కూడా ఉన్నారు. నెక్స్ట్ తప్పించుకోలేకపోతే ఏం చేస్తాం మనం? నిన్న మునికి సరిలేదు అన్నట్టుగా అంతే కదా. ఆటోమేటిక్గా ఏంటంటే ఆటోమేటిక్ ఏది వస్తుంది, ఏం చేస్తా, ఏం చేయలేను మరి. అది ఒక అజ్ఞానంతో కూడిన ఆలోచన కదా. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. గాడ్ హ్యాస్ ఏ పర్పస్. అమ్మా
దేవుని ఇది ఎక్కడో ఉందంటే మనకి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలే కదా. క్షామాల గురించి, తెగుల గురించి క్లియర్గా రాయబడిన మాటలు తెలిసింది. ఆ తర్వాత కూడా నువ్వు నీ విశ్వాస జీవితంలో మార్చుకోకుండా నీకు ఒక పర్పస్ ఉన్నది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏంటమ్మా, మనకు ఒక జీవితానికి ఏముందమ్మా, ఒక ఉద్దేశం ఉన్నది. దేవుడు ఉత్తగానే మనల్ని ఎన్నుకోలేదు, ఉత్తగానే మనకి రక్షణ అనుగ్రహించలేదు, ఉత్తగానే ఆయన మనల్ని వాక్యం వినిపించట్లేదు, ఉత్తగానే ఆయన శరీరక్తం మనకు అనుగ్రహించట్లేదు, ఉత్తగానే సహోదరత్వం అనుగ్రహించలేదు, ఉత్తగానే కాపరత్వం అనుగ్రహించలేదు. సహోదరుడా, ఉత్తగానే ఆయన శరీరక్తం మనకు అనుగ్రహించలేదు. ఏంటమ్మా, ఈజ్ ఇట్ ఏ జోక్? ఇక ఆడుకుంటారా? ఎంతకాలం ఆడతారు? ఆడండి. దేవుని నామట నా పని హెచ్చరించిన నా పని అదేనా నేను చెప్పాను. ప్లీజ్ డోంట్ ప్లే విత్ గాడ్. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు ఆలోచనే లేకపోతే దౌర్భాగ్యం జీవితం. ఇప్పుడున్న దుర్భర జీవితం కంటే ఎంతో భయంకరమైన. అరే బయట చూస్తున్నావమ్మా, వాళ్ళు సినిమాలు ఎంజాయ్మెంట్స్నే చేయలేకపోతున్నారు. సినిమాలు చేయలేరంట, ఎవరిని కలుసుకోలేరంట, ఎక్కడికి పోలేరంట. ఎక్కడికి పోలేని పరిస్థితి, లోపల బంధించుకోవడం. ఇలాంటి ఎటువంటి పరిస్థితి వచ్చింది మీరే ఆలోచించండి. బయటికి పోలేని, నువ్వు అనుకున్న చేయలేని ఒక స్థితిలోకి వచ్చినావు కదా. ఇది ఒకరోజు తాగుద్ది అనుకుంటున్నారా? ఒకదాని తాగుద్దా? ఎప్పుడు రేపు ఇంకోటి వస్తుంది. ఇది తీరేది కాదమ్మా. దానికి ఎటువంటి మందులు కూడా లేవండి. ఈరోజు నేను చదువుతుంటే మందులే లేవు. ముస్తాఫనగర్లో ఇందాక ఎవరికి వచ్చినారా? ఎవరు లండన్ నుంచి వచ్చినారు, మొత్తం ఫ్యామిలీకి వచ్చినారా హాస్పిటల్ చేయాలి. మన దగ్గరే మరి ఏంటి? నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు? వస్తే వచ్చింది అనుకుంటే నో ప్రాబ్లం, నేనేం చేయలేను. ఎందుకంటే తద్వారా పోయేది ఎక్కడికి నరకానికి పోతాం. ఇంకా మన కన్నులు తెరవకపోతే, ఇంకా మన ఆత్మీయ జ్ఞానం రాకపోతే, ఇంకా ఉద్దేశం లేకుండా ఇంకా బయట తెగులు వైరస్తో మనం ఆడుకుంటూ మనం జీవిస్తుంటే సహోదరుడా, పర్పస్ ఏమర్థమవుతుంది? దేవుని యొక్క ఉద్దేశం మనల్ని నిలబెట్టిన సంఘంలో ఆత్మీయ జీవితంలో మనము కన్నీరు కారవటం అనేది నేర్చుకోవాలని, కన్నీటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచుంటున్నాడు. అది మనం అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మన జీవితానికి అర్థం లేదు, భ్రష్టులుగా మిగిలిపోతాం. ఇదేమో బయట నుంచి వచ్చేది కదా, నేను సబ్జెక్ట్లో పోతాను, బయట నుంచి వచ్చేది అది. మరి లోపల నుంచి వచ్చేది ఏంటి? తెగులు. ఏంటమ్మా? తెగులు. ఇందాకేమో కోపము, ద్వేషము, ఈర్ష, కుట్ర, ఇవన్నీ ఎక్కడేమ్మా? ఇవన్నీ ఎక్కడి? లోకం మనలో ఉన్నది దాని సమయం, కానీ ఆ లోకం నుంచి మన మీద అఫెక్ట్ పోతుంది. ఇక్కడి నుంచి ఏంటమ్మా? అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో ప్రార్థనా జీవితం అనేది లోపించిపోతుంది. భారము లేని ప్రార్థన తుప్పు పట్టింది. ఏంటమ్మా? భారము లేని ప్రార్థన అంటే ఏది తెగుళ్ళు? ఇప్పుడు తుప్పు. నీ ప్రార్థనలో భారం లేదే, తెగులమ్మా. తెగులు అది ఒక విధంగా ఆలోచిస్తే యాకోబు పత్రిక చూద్దాం, 5వ అధ్యాయం. మీ ధనము చెడిపోయిన, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాడు, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉంది. అగ్నివలె మీ శరీరమును తినివేయును. అగ్ని వలె మీ శరీరాన్ని తినివేస్తుంది. సహోదరుడు అనుకుంటున్నావు నా ప్రార్థన భారం ఏదో చేశాను భారం లేకుండా ప్రార్థన చేస్తుంటే ఏమైద్దామా? అది నీ శరీరాన్ని ఆ తుప్పు తినివేస్తుంది. ఇట్ విల్ లీడ్ బై లైక్ ఎ మాత్. తుప్పు ఇనుమును కూడా తినేస్తుంది. గమనించి నీ జీవితం ఏంటి, నా జీవితం ఎంత, ఏ శరీరం అంటే ఏమనుకుంటున్నావమ్మా సహోదరుడా? అది తినివేస్తుంది. అది తినివేసిన తర్వాత అట్టి శరీరంతో పరలోకంలో ప్రవేశించలేము. అట్టి శరీరంతో ఎక్కడ పోతాం? ప్లేస్ అదే, ఇంకెక్కడ లేదు.
తినివేయబడిన, కుళ్ళు పట్టిన, కంపు కొట్టిన, ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. దుర్వాసనతో పుండ్లు వచ్చిన ఇవన్నీ కూడా ఏంటమ్మా, ఎక్కడ పోతాం? బాగానే పైన కనబడుతున్నావు, అబ్బో అంతా బాగుంది. లోపల ఏమవుతుందమ్మా? నీ ప్రార్థన కుళ్ళిపోయింది, నీ ధ్యానము తుప్పు పట్టిపోయిందమ్మా. ఏది నీ ధ్యానము? అమ్మా నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నావు, ధ్యానం ఏది? ధ్యానం లేకపోయినా తుప్పే. తెగులు, యూ హ్యావ్ ఎ పర్పస్ అమ్మా. దేవుడు మనకు ఉద్దేశంగా ఉంచాడు. ఆ సంఘంలో మనం ఉండి కన్నీరు కావాలని. ఎందుకంటే ఇశ్రాయేల్ వారు యెరూషలేము అనేది క్షేమం కోసం మనం ప్రార్థించాలని, రాబోయే తరాన్ని మనం రక్షించుకోవాలని, సృష్టిని విమోచించాలని పర్పస్ ఉన్నది. ఉత్తమని దేవుడు పెట్టలే ఇక్కడ. ఆయన శరీరంగా మనం ఉండి ఈ విధంగా జరిగించాలని దేవుని యొక్క పర్పస్ ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. కమ్ వాట్ మే, ఏది వచ్చినా బాగాలేదు, ఎంత నష్టమైనా పర్వాలేదు, నేను దానికోసం జీవిస్తాను అని. ఇదేంటమ్మా, ఇట్ హ్యాస్ ఏ స్ట్రాంగ్ డెసిషన్. అది నిర్ణయంగా ఉండాలని దేవుడు చెప్తాను. మరి ఆ విధంగా లేదు. ప్రార్థన నిన్న దినాలు చాలా విషయాలు దేవుడు తర్వాత ఎందుకు వచ్చింది? ఎదురు తిరగటం ద్వారా. ఏదమ్మా? కాపరత్వానికి ఎదురు చెప్పటం, కాపరత్వం యొక్క సలహా లేకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేయటం. సహోదరు, వాట్ ఈస్ దట్? ఎదురు తిరగటం కాదా? ఎదురు తిరిగితే ఏమైందమ్మా? తెగులు వస్తుంది. తెగులే. మోషకి ఎదురు తిరిగితే ఏమైందమ్మా? అంతే, తెగులే. సనుగుడు, గొనుగుడు, నాకు అది లేదు, నాకు అది ఉంది, వానికి అది ఉంది, నాకు లేదు. అరే అవతలోడికి ఉంది కాబట్టి నీకు లేదనుకుంటున్నావు. అదే నీకు లేదంటే అసలు పట్టించుకోబడి ఏం అవతల గురించి చూడకపోతే నీకు ఏం అర్థం కాదు. అసలు ఉందో లేదో కూడా నువ్వు గుర్తుపట్టవు. కరెక్ట్? ఎక్కడొస్తుంది? అవతలోడికి ఉంది కాబట్టి, నాకు లేదు కాబట్టి నా జీవితం అంతా కూడా మారిపోయింది, నా థాట్స్ అన్నీ మారిపోయినాయి. సహోదరుడా, దేవుని నామం బట్టి హెచ్చరిస్తున్నాను, జీవితం మార్చుకోకపోతే తెగులు వచ్చి తుప్పు పట్టి ఆ శరీరం అంతా కూడా కుళ్ళిపోయిన శరీరంతో ఈ లోకంలో, సహోదరుడా, నేను అదే మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటమ్మా, ఎట్లా చచ్చిపోతున్నామా? తెలుసు, ఏదో చెప్పేవాడు నాకు. ఏమో హిరోషిమా బాంబు మర్చిపోయింది. హిరోషిమాలో బాంబు వేసారు అప్పుడు కదా, అప్పుడు అగ్ని వచ్చింది. ఎంత అగ్ని వచ్చిందమ్మా, మనందరూ తెలుసు, భయంకర అగ్ని. ఇప్పుడు హిరోషిమా తర్వాత ఇప్పుడు వచ్చింది, ఇది జీవరసాయన బాంబు. ఇది మామూలుగా వచ్చింది కాదు. ఇది కూడా సేమ్ టైంలో యుద్ధానికి ఉపయోగించే ఒక జీవరసాయన సంబంధించిన ఒక బాంబు. అది వాళ్ళు తయారు చేస్తున్నారు అక్కడ. అంటే మనిషికి సంపాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా, ఈ రోగాలు తెప్పిస్తే చాలు అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎప్పుడో